అందరికీ షలోం. నేను రబ్బీ షపీరా. ఇది చాలా ప్రత్యేకమైన మెకోరోత్ కార్యక్రమం. ఈ వారం మనము పాషాత్ వయఖనాన్ లో ఉన్నాము. ప్రజల పాపముల కారణంగా మోషే వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేడు అనే దుర్వార్త అందుకున్నాడు. మీరు బహుశా ఆశ్చర్యపోతారేమో, మోషే అంత గొప్ప వ్యక్తి, హషేంను ముఖాముఖిగా చూసిన వ్యక్తి వాగ్దాన దేశంలోకి ఎందుకు ప్రవేశించలేడు అని. తోరా ఇక్కడ వెయిట్ అవేర్ అనే పదాన్ని ఉపయోగిస్తుంది. ఇది హీబ్రూ పదం అవేరా నుండి వచ్చింది. మోషే యూదు ప్రజల అవిరోత్ అంటే పాపములు, అతిక్రమణలు, తప్పును మొదలైన వాటిని తనపైకి తీసుకున్నాడని తోరా మనకు బోధిస్తోంది. అతను లమాన్ ఖేమ్ అనే పదాన్ని ఉపయోగించాడు. ఇది లమాన్ ఖా అనే పదానికి బహువచన రూపం, అంటే వారి పక్షమున అని అర్థం. గమనించండి, తోరా మనకు నరబలి ఇవ్వడానికి అనుమతి ఇవ్వదు. మరి మోషే తన ప్రాణాన్ని ఎందుకు త్యాగం చేస్తున్నాడు? చూడండి, యూదు మతంలో దీనిని మెసిరూత్ నెఫెష్ అని అంటారు. ఇది తోరా న్యాయవిధుల కంటే ఉన్నతమైనది. తన సోదరుడి కొరకు తన ప్రాణాన్ని అర్పించేవాడు ధర్మశాస్త్రానికంటే ఉన్నత స్థితిలో ఉంటాడు అని యెషువా మనకు బోధించాడు. అదే భావనను మీరు ఇక్కడ ధర్మశాస్త్రంలో కూడా చూస్తున్నారు. మోషే రబ్బీను తన సొంత ప్రజల కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఇది మెస్సయ్య తన ప్రజల కొరకు తన ప్రాణాన్ని అర్పించడం వంటిదే. మోషే మెస్సయ్య యొక్క ఒక చిత్రం. వారు వాగ్దాన దేశంలోనికి ప్రవేశింపజేసే మెస్సయ్య యొక్క ప్రతిరూపం. గుర్తుంచుకోండి, తన జీవితాన్ని బేషరతుగా ఇచ్చే నీతిమంతుడి మరణం, ఆ రకమైన మరణం ఆ తరం పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగిస్తుంది. మన మెస్సయ్య యెషువా యొక్క ఎంత స్పష్టమైన చిత్రం ఇది. గెమారాలో ఇలా వ్రాయబడింది, మితాత్ సాదికిం కపెరెట్, అంటే నీతిమంతుల మరణము ప్రాయశ్చిత్తం కలిగిస్తుంది. కావున నేడు మీరు కూడా ధర్మశాస్త్రాన్ని కూడా అధిగమించే ఉన్నత స్థితికి వెళ్ళవచ్చు. మీ పొరుగువారి కొరకు మీ జీవితాన్ని అర్పించడం ద్వారా. ఈ విధంగా మీరు ధర్మశాస్త్రకు సంపూర్ణ సారాంశాన్ని నెరవేర్చిన వారవుతారు. ఇది మీ కొరకు ఈ వారం మెకోరోత్. షలోం.